ఇక సెప్టెంబర్ 17న ప్రజా పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మంత్రులకు ఆహ్వానం పంపింది. అమిత్ షాతో పాటు కవత్, కిషన్ రెడ్డి, సంజయ్లు ఈ వేడుకలకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు వారికి లేఖలు పంపారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలనా శకం ఆరంభమైనందుని ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో వేడుకలు జరగనున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మనం గడిచిన 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. ఒకరు విద్రోహ దినం, ఒకరు విమోచన దినాన్ని, మరొకరు విలీన దినాన్ని చేసుకుంటూ వచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కానీ, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఎక్కడ కూడా పూర్తిగా అది ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేసినటువంటి సందర్భం అయితే లేదు. అయితే బీజేపీ లాస్ట్ టైం మనం చూసాం, కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా అధికారికంగా ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కానీ అక్కడ ముఖ్య నేతలను పిలిచి లాస్ట్ టైం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మనం చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలుగా వస్తోంది. అయితే ఈ సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని మొదటిసారి వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులను పిలవాలనేటువంటి నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, సంజయ్లకు, బండి సంజయ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం లెటర్ పంపించారు. సెక్రటరీలో మంత్రివర్గ నిర్ణయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 17వ తేదీన నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం పబ్లిక్ గార్డెన్ లో జరగబోతుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ ఈ 4 కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు అమిత్ షా కావచ్చు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కానీ, కేంద్ర గనుల శాఖ మంత్రి రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నారు జి కిషన్ రెడ్డి కానీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, వీళ్ళందరికీ కూడా లేఖలు పంపించడం జరిగింది. వాస్తవానికి మనం చూసాం, 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని ఈ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వస్తారనేటువంటి ఆశాభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కావచ్చు, లెఫ్ట్ పార్టీలు ఒత్తిడి చేసుకుంటూ వచ్చాయి. కానీ ఏనాడు కూడా అధికారికంగా చేయలేదు అనేటువంటి ఒక ఒత్తిడి ఏదో చేసినప్పటికీ కూడా అయితే నరేందర్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. హైదరాబాద్ లిబరేషన్ డే కింద ఆల్రెడీ వేడుకలు నిర్వహించారు, గెజెట్ కూడా రిలీజ్ చేశారు. ప్రతి సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే కింద నిర్వహించాలి, అన్ని కార్యక్రమాలు చేయాలని. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ పిలిచినటువంటి కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఎంతవరకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉంటుంది? అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈయన వెళ్లే అవకాశం ఉందనుకోవాలి. ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే ఒక లిబరేషన్ డే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, కేంద్రం సంబంధించినటువంటి ముఖ్యులందరూ వచ్చిన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా వీళ్ళు కూడా వస్తారు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి కూడా హాజరవుతారా, లేదంటే కేవలం కట్టసిలో భాగంగానే కేంద్ర మంత్రులకు ఆహ్వానం పంపించారా కూడా మనం చూడాల్సిన అవసరం. వాస్తవానికి కేంద్ర మంత్రులకు ఆహ్వానం పంపించినప్పటికీ వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా మాత్రం వాళ్ళు ఒక కార్యక్రమాన్ని అయితే బీజేపీ నిర్ణయం తీసుకుంది కాబట్టి వాళ్ళు అధికారికంగా ఖచ్చితంగా కేంద్రానికి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా మోడీ కానీ ఎవరైనా ఆహ్వానించే అవకాశం అంటే బీజేపీ ఉంటుంది. చూడాలి, ఆ లిబరేషన్ లో భాగంగా వాళ్ళు వచ్చే అవకాశం, ఆ కార్యక్రమానికి వాళ్ళు అవుతారా, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వాస్తవానికి అయితే పాల్గొనే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే
వివిధ జిల్లాలో ఏర్పాటు చేసుకుంటుంది. అదే సమయంలో హైదరాబాద్ లో పబ్లిక్ గార్డెన్ లో జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు కావచ్చు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి సెప్టెంబర్ 10 కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చాలా అట్టహాసంగా నిర్వహించుకోవాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తోంది. ఎందుకంటే మనం చూసాం రాష్ట్రం ఆ రోజు ఏర్పడినటువంటి సందర్భంలో దేశంలో స్వాతంత్రం అంతగా వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ కు ఆ రోజు స్వాతంత్రం రాని పరిస్థితి. దాని తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం విలీనమైన సందర్భంగా అప్పటి నుంచి కూడా నడుస్తుంది. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ లో కానీ తెలంగాణలో జరగని పరిస్థితి. దాని తర్వాత 1.5 years తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో మనం చూసాం సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చినటువంటి సందర్భంగా మొత్తం విలీనం చేయడం కానీ దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేయని సందర్భంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చాలా హఠాత్తుగా నిర్వహించాలన్నటువంటి నిర్ణయానికైతే సెప్టెంబర్ 17 మనం చూస్తూ వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.